సహ్యాద్రి పర్వతాలు లేదా వెస్టర్న్ ఘాట్స్ని ఫేస్ చేస్తూ మహారాష్ట్రలోని నార్త్ కొంకణ్ ప్రాంతంలో సముద్ర నీటి మట్టం నుంచి 4,500 అడుగుల ఎత్తులో ఉంది రాయ్గఢ్ కోట. నేను పోయిన ఎపిసోడ్లో శివాజీకి 8 మంది భార్యలని చెప్పాను. అయితే కొన్ని వెబ్సైట్స్లోని సమాచారం ప్రకారం ఆయనకి 6 భార్యలే. ఈ కోటలో కూడా 6 రాణి నివాసాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రెండో ఫిగరే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఇక్కడ రాణి నివాసాల్లో పనిచేసే మేడ్స్ కోసం సర్వెంట్స్ క్వార్టర్స్ ఉండేవి. माल के सामने जो पत्थर का फाउंडेशन देखने के लिए, बेस देखने के लिए मिलते सब माल के सामने जो रानी के जो सेवियर करते उनको दास कहते थे, उनका रहने के सर्वेंट्स क्वार्टर्स थे. కింద మనకు కనపడుతుంది శివాజీకి చెందిన 8 మంత్రుల నివాసాలు. పొగమంచు లేకపోతే ఇక్కడి నుంచి ఎదురుగుండా ప్రతాప్గఢ్ కోట కనిపిస్తుందంట. రాణి నివాసాల్లోంచి బయటకొచ్చి కాస్త ముందుకు రాగానే ఈ ధాన్యాగారం మనకు కనపడుతుంది. రాణి నివాసాలకు ఎదురుగా ఉన్న ఈ మెట్ల మీదుగా లోపలికి వెళితే దివానే ఖాస్ అంటే సచివాలయం, మంత్రాలయం, న్యాయస్థానం, కాస్త ముందుకు వెళితే శివాజీ దర్బారు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలోనే శివాజీ పడక గది, స్నానం చేసిన బాత్ టబ్, ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కనపడతాయి. ఇక్కడే శివాజీ తన మంత్రులతో, ప్రముఖులతో, రాయబారులతో సమావేశమయ్యేవాడు. ఇక్కడ ఒక పెద్ద వంటల గది ఉండేదట. ఆ కాలం నాటి రోలు ఇంకా ఇప్పటికీ ఉంది. ఇది నీళ్లు స్టోర్ చేసుకునే ట్యాంక్. ఈ రోజుల్లో మనం బాత్ టబ్స్ని వాడుతున్నట్టుగా ఆ రోజుల్లోనే బాత్ టబ్ కట్టారు. దీన్ని రాయల్ బాత్ అనేవారు, ఎందుకంటే శివాజీ ఇందులో స్నానం చేసేవారట. ఈ తలుపుల నుంచి బయటికి వెళ్తే మింట్కి వెళ్తాం, అంటే టంకశాల. ఇక్కడ ఆ రోజుల్లో నాణ్యాలు తయారు చేసేవారు. ఇక్కడున్న రాళ్ల మీద వర్కర్స్ కూర్చోటానికి కానీ లేదా నాణ్యాలు తయారు చేయటానికి కానీ ఉపయోగపడినట్టు కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నది వాటర్ ట్యాంక్ అనుకుంటున్నారేమో, కానే కాదండి. అది రహస్యాలు మాట్లాడుకోవటానికి సీక్రెట్ చేంబర్. మాట్లాడుకోదలిచిన వాళ్ళు అందులోకి దిగి రహస్యాలు మాట్లాడేవారంట. ఇక్కడ కనపడుతున్న గుండ్రని ఆకారంలో ఉన్న బిల్డింగ్స్ వాచ్ టవర్స్. వీటి ముందు నుంచే కోటలోకి మెయిన్ దారి ఉంది కాబట్టి వచ్చిపోయే వాళ్ల కదలికలను గమనించడానికి ఈ వాచ్ టవర్స్ ఇక్కడ కట్టారు. వీటిలో భటులు ఉండి వచ్చేపోయేవారిని గమనించేవారు. కింద కనపడుతున్నది ఒక ఆర్టిఫిషియల్ లేక్, పేరు గంగాసాగర్. ఇది ఆ రోజుల్లో తాగునీటి అవసరాలను తీర్చేది. ఇక్కడ ఒకప్పుడు ప్యాలెస్ భద్రత కోసం, అలాగే రాజుగారి భద్రత కోసం భద్రతా సిబ్బంది ఇక్కడ కూర్చునేవారంట. హైదరాబాద్ గోల్కొండ కోటలో లాగా ఇక్కడ కూడా ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా మాట్లాడితే రాజసింహాసనం వరకు వినపడేలా ఎకాస్టిక్స్ని రూపొందించారు. ఇదే రాజ్ దర్బార్. మనం ఇప్పుడు చూస్తున్న థ్రోన్ లేదా సింహాసనం ఒరిజినల్ సింహాసనం యొక్క నకలు లేదా రెప్లికా. 1674లో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన పాయింట్ ఇదే. శివాజీని చూడటానికి, కలవటానికి వచ్చే ప్రజలు ఇక్కడ కూర్చునేవారు. ఎదురుగా ఉన్న గేట్వేని నగర్ఖానాగా పిలుస్తారు. దానిపైన కూర్చొని నగారా వాయించేవారు.
ఈ నగర్ఖానా మీదికి నగారా వాయించే వాళ్ళు వెళ్ళటానికి మెట్లు లేదా దారి. ఈ గేట్వేలోంచి బయటికి వచ్చాక మనం ఈ దారిలో నడుచుకుంటూ ముందుకు వస్తే మార్కెట్ ప్లేస్ దగ్గరికి వస్తాం. ఈ ఖాళీ ప్రదేశంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శివాజీ చనిపోయి 344 సంవత్సరాలైనా అతని ప్రజాదరణ ఇప్పటికీ రవ్వంత కూడా తగ్గలేదంటే అతను మహారాష్ట్రలోనే కాదు యావత్ భారతదేశంలో ఎంత పేరు సంపాదించాడో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ కోట శివాజీ ముందు చూపు గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంది. అదేంటంటే ఈ కోటలోకి కింది నుంచి రావాలంటే దాదాపుగా 1737 మెట్లెక్కాలి. శివాజీకి ఏనుగులంటే చాలా ఇష్టం. అయితే ఏనుగులు ఇన్ని మెట్లెక్కి పైకి రాలేవు కాబట్టి ఆయన తెలివిగా పసికందులైన చిన్న ఏనుగు పిల్లల్ని పల్లకీల్లో పైకి తెప్పించుకొని తన ముచ్చట తీర్చుకున్నాడంట. ఇక్కడే వాటిని కట్టి ఉంచిన ప్రాంతం. ఇది మార్కెట్ లేదా షాపింగ్ ప్లేస్. ఈ కట్టడాలను చూస్తుంటే వీటిని షాప్స్ లాగా కట్టినట్టున్నారు. ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే 17వ శతాబ్దంలో చాలామంది గుర్రాల మీదే ఇక్కడికి షాపింగ్ వచ్చేవారట. వాళ్ళు గుర్రాల మీద కూర్చొనే షాపింగ్ చేయటం కోసం షాప్స్ యొక్క ఫ్లోర్ని గ్రౌండ్ నుంచి దాదాపు 5 అడుగుల ఎత్తులో కట్టారు. వాళ్ళు కిందికి దిగి కొనే అవసరం లేకుండా ఫ్లోర్ హైట్నే పెంచేశారు. అలా చేయటం వల్ల గుర్రాల మీద నుంచి కిందికి దిగి వచ్చి షాపింగ్ చేసే అవసరమే లేదు. అంతేకాదు ఈ షాప్లో వ్యాపారం చేసే వ్యాపారస్తుల కోసం షాప్ వెనక భాగంలోనే ఇళ్ళు కూడా కట్టించారు. మహారాష్ట్రలో ప్రతి కోటలో ఒక పనిష్మెంట్ పాయింట్ అనేది ఉండేది. ఇక్కడ కూడా ఉంది. ఎవరైతే నేరాలు చేసేవారో లేదా శివాజీ యొక్క శాసనాలని పాటించలేదో వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి ఒక సంచిలోకి కుక్కి దాన్ని గట్టిగా కట్టేసి కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి లోయలోకి విసిరేసేవారు. ఈ రోజుల్లో లాగా కోట్ల చుట్టూ తిరిగే పనే లేదు. ఈ పనిష్మెంట్ పాయింట్ని మరాఠీలో టక్మక్ టోక్ పాయింట్ అని పిలుస్తారు. ఇదేనండి ఆ టక్మక్ టోక్ పాయింట్. ఎడమవైపు కనపడుతున్న కొండ శిఖరం మీద నుంచే నేరస్తుణ్ణి కిందికి పడేసేవారట. అక్కడితో అతని స్టోరీ ఎండ్. అలాగే ఈరోజు మన స్టోరీ కూడా ఎండ్ చేద్దాం. వచ్చే వారం ఈ కోటలో ఉన్న శివాజీ సమాధి, శ్రీ జగదీశ్వర ఆలయం ఇంకా ఎన్నో ఆసక్తికరమైన పాయింట్స్ని చూద్దాం.